అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అలాగే కొన్ని విశేషంగా కొన్ని జాతరలు జరిగినప్పుడు కానీ కొన్ని పూజా కార్యక్రమాలప్పుడు కానీ కొంతమంది ఒంట్లోకి కొందరికి పూనకు వస్తుంది, అమ్మవారు వచ్చారని చెప్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో అది నిజమేనంటారా? ఎందుకని ఎప్పుడు అమ్మవారు ఉగ్ర రూపంలోనే వస్తారు, శాంతి రూపంలో ఎందుకు రారంటారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సహజంగా మీకు ఏదైనా ఒక కొండెక్కుతున్నప్పుడు మనం ఏదైతే కనుక ఆ యొక్క టర్నింగ్స్ ఉంటాయి వాటిని ఏమంటారు? స్లోప్స్, టర్నింగ్స్, హెయిర్ పిన్ టర్న్స్ అంటారు కదా. అలాంటివి చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మనకి వామిటింగ్ సెన్సేషన్స్ రావటము, ఏదో కొంచెము హైపర్ తగ్గటము, ఇవి జరుగుతాయి. సడన్గా అప్పటిదాకా మాట్లాడుతున్న వాడు డౌన్ అయిపోవటము, వాడికి తెలియకుండానే మైండ్లో. ఇలాగా కొంతమందికి కొన్ని శబ్దాలు చూసినప్పుడు, కొన్ని రూపాలు చూసినప్పుడు ఇంద్రియాలు కొంచెం చలిస్తాయి. సహజంగా మనం కూడా సహజంగా మనం ఏదైనా ఒక పెద్ద స్క్రీన్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా వినరాని సౌండ్ వింటున్నప్పుడు తెలియకుండా రోమాలు లేచి నుంచుంటాం. మనం ఆ ఫీల్లోకి వెళ్ళి మనకి తెలియకుండా మన కంట్లో నుంచి నీళ్ళు రావటం మనం ఫీల్ అవుతాం. సినిమా చూస్తే ఏదైనా అమ్మా నాన్న సీన్ వచ్చినా, ఏదైనా చావు సీన్ వచ్చినా, ఏదైనా ఒక దుఃఖమైనటువంటి అది మనం దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. సో అప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే ఏడిచేస్తాం. అది ఏడుపు కాదు, పోనీ ఏడుస్తున్నాడా ఎక్కెక్కంటే కాదు, వీడికి తెలియకుండా ఒక రకమైన బాధలోకి వెళ్తాడు. ఆఫ్టర్ దట్ ఆ సీన్ అయిపోయిన ఒక 10-15 నిమిషాల తర్వాత వీడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు. మైండ్కి వీడేం సిగ్నల్ ఇవ్వడం, కానీ జనరల్గా జరిగిపోతుంది. అలాగే కొంతమందికి కొన్ని విగ్రహాలు చూసినా, కొన్ని సందర్భాలు చూసినా ఆటోమేటిక్గా కొంతమంది అలాగ వీక్గా ఉన్నవాళ్ళు నా మీదకి అమ్మవారు వచ్చారు అన్నటువంటి ఒక భావనకు వస్తారు. అది వాళ్ళకి కావాల్సిగా చేయరు, అది ఆటోమేటిక్గా వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోతారు. నిజంగానే అమ్మవారు వస్తారా అక్కడ? అదే చెప్తున్నా, ఆ అట్రాక్ట్ అయిపోవటం వల్ల వాళ్ళు ఇది నాదే అనుకుంటారు. అమ్మవారు నిజంగా వాళ్ళ దగ్గరికి వస్తే రోజు అక్కడే కూర్చోవాలి కదా, వాళ్ళు అలా ఉండరు. సో ఒక 2-3 అవర్స్ పునకొచ్చే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెలియక మాట్లాడేస్తారు. వాళ్ళకి ఏది మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయ్యి రారు. వాళ్ళు ఎవరు కూడా అలా కొంతమంది వచ్చే వాళ్ళు ఏదైనా సెటప్ పీపుల్ ఎవరైనా ఉంటారేమో, కానీ దాని ఉండొచ్చేమో, మేబీ నాకు తెలియదు. బట్ ఏంటంటే కొంతమందికి ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు కూడా ఎప్పుడైనా నేను ఏదైనా ఒక మంచి దేవాలయానికి వెళ్ళినా నాకు తెలియకుండా నేను ఆ దేవాలయం మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ నేను చూస్తూ ఉంటా. నాకు అవన్నీ ఓకే, ఇదంతా ఇలా కట్టారా, ఇలా ఉంటుందా, పరమాత్మ ఇక్కడ ఉంటాడా, ఈయనకి చుట్టూ ఇలాంటి సిగ్నల్స్ ఉంటాయా. ఏదైనా గుళ్ళోకి వెళితే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసేది గర్భాలయం చుట్టూ ఏమున్నాయి, ఆ పరమాత్మ అక్కడ కూర్చుంటానికి వాళ్ళు ఎలాంటి సెటప్లు చేశారు. పాతకాలం గుళ్ళ గురించి నేను చెప్తున్నా, రీసెంట్గా కట్టినవి కాదు. ఇప్పుడు కాశీ వెళ్తే నేను కాశీలో 4 దిక్కులా చూస్తాను. లోపలికి వెళ్తే ఒక దగ్గర శంకరాచార్యుల వారు, ఒక దగ్గర పార్వతీ అమ్మవారు, ఒక దగ్గర ఇంకొక మహారాజు ఎవరో, ఇవన్నీ విగ్రహాలు ఉంటాయి లోపల. వాళ్ళు అందుకని హారతి చేస్తూ వాళ్ళు అవన్నీ కూడా ఆ పైన ఉన్న దేవుళ్ళందరూ అవన్నీ కొత్తగా పెట్టినవి కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో వాళ్ళు ఫీల్ అవుతారు. మనకు ఆ ఫీలింగు చాలామంది అర్చకుల్లో కూడా మనం చూడొచ్చు. చాలామంది ఇప్పుడు కాశీకి వెళ్తే మీరు హారతి చేసినప్పుడు వాళ్ళు మొత్తం జుట్టంతా ఇట్లా ఆ మాత్రానికి వాడికి పూనకం వచ్చినట్టు కాదు, వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందానికి లోనవుతారు. సో అది ఆనందం. ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఎందుకు ఆ ఉగ్ర రూపంలోనే ఉంటుంది, మరి శాంతిగా ఫీల్ అవ్వచ్చు. అదే శాంతిగా కూడా కొంతమంది ఉగ్రంగా కూడా ఫీల్ అవుతారు, కొంతమంది శాంతిగా. నేను చెప్తాను కదా, చాలామంది అర్చకులు ఇప్పుడు గంగా హారతికి వెళ్ళండి, మీరు గంగా హారతి చూస్తే కనుక వాళ్ళు అక్కడ ఇలా పూలు చల్లటము, ఆ తిరగటం, అదంతా కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్. నా తండ్రికి నేను చేయగలిగే భాగ్యం వచ్చిందనో, వాళ్ళు జీతగాళ్ళు అఫ్కోర్స్, వాళ్ళకి ఎంతో శాలరీ ఇచ్చి పెడతారు, వాళ్ళు మీరు ఇలాంటివి చేయండి అని అనరు. వాళ్ళు ఒక రకమైనటువంటి ఆకర్షణకి గురై వాళ్ళు చేస్తారు. సో ఈ భక్తులలో కూడా ఈ భావనలు ఎక్కువ ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి. వారు మాట్లాడేదైతే ఉందో సాక్షాత్ అమ్మవారే వారితో సాక్షాత్తు అని నేను అన్ను, మళ్ళీ అంత పెద్ద టైటిల్ అక్కర్లేదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏదైనా అవతారాలు ఎత్తి వస్తే నేను చెప్పలేను. అది ఒక రకంగా తెలియకుండా వాళ్ళు మాట్లాడే మాట, అది అమ్మవారు పలికిస్తోంది అని చుట్టూ వాళ్ళు నమ్ముతారు. దట్స్ గుడ్, అంతే.
వాళ్ళు ఒకవేళ కీడు చెప్పారనుకోండి, ఇప్పుడు దానికి ఇంకా తీసేసి ఇప్పుడు ఈ మధ్య చాలా యాడ్ చేశారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి పదవులు వస్తాయి, ఈ పర్సనల్ అటాక్కి వెళ్ళారు. సో ఏ అమ్మవారైనా ఏ దేవుడైనా సో యూనివర్సల్ మొత్తం వాళ్ళకి ఒకటే. వాళ్ళకి దగ్గరున్నోడు ఒకడు. వాళ్ళలా దగ్గరున్న వాళ్ళనే కనుక అమ్మవారు చూడాలి అంటే అతి ముఖ్యంగా తెల్లవారితే ఫస్ట్ అమ్మవారు చూసే మొహం బ్రాహ్మణులది. బ్రాహ్మణులు ఎంతో కీర్తి ప్రతిష్టలు పొంది ఉండాలి, వాళ్ళ కుటుంబాలు ఎంతో బాగుండాలి. కర్మ అందరికీ ఒకటే వర్తిస్తుంది. వాడికి ఆ భాగ్యం కలిగింది అంతే. అర్చకుడు చేయగలిగాడు, చేసినంత మాత్రాన వాడికి ఏ లాభం ఉండదు. కతే వాడు ఆరాధన బాగా చేయగలిగితే మంచిగా వాడి కుటుంబం బాగుంటుంది. ఇంకా అర్చకుడి కన్నా మించా చెప్పండి. ఎవరైనా సరే ఏ గుళ్ళో అయినా అర్చకుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాడికి నచ్చితే చక్కగా నైవేద్యం పెట్టి ఆయన తుడిచి అలంకారం చేసి ఆయన్ని అంత అద్భుతంగా చూపించగలిగింది బ్రాహ్మడు, దేవాలయ అర్చకులు. ఇప్పుడు మరి అర్చక వృత్తిలోకే బ్రాహ్మణులు లేరు. అంత మరి మనమందరం వెళ్ళి కొలుస్తున్నాం. బయట మళ్ళీ ఆ గర్భగుడి దాటిన తర్వాత బ్రాహ్మణులు బాగానే ఉంటారు. గర్భగుడి ప్రవేశం కొంతమందికే ఉంటుంది. అలా అని చెప్పి ఆయనకి పెట్టిన వజ్ర కిరీటాలు ఏమి వాడు తీసుకోలేడు. వాడు అలంకారం చేయటమే. వాడికి కూడా కర్మానుసారం కతే వాడికి కూడా విపరీతమైన భక్తి ఉంటుంది అర్చకుడికి. నేను నా తండ్రికి చేస్తా, ఆయన నాకేమి ఇవ్వడని. అలాంటివి ఏమన్నా అమ్మవారు పలికిస్తే అర్చకుల చేత పలికిస్తుంది. లేకపోతే దానికి ఎవరైతే ప్రధానంగా ఉన్నారో వాళ్ళు పలుకుతారు. కొంతమందికి ఒక భావన వస్తుంది, వాళ్ళ నేను పూజలో కూర్చుని ఉండగా నాకు ఇలా అనిపించింది, ఇది చేద్దాము అంటే అది మంచి అయితే చేస్తారు. నాకు ఇలా పూజలో కూర్చుండగా నాకు మీరందరూ కలిసి ఒక 100 కోట్లు ఇవ్వాలని అనిపించింది అంటే ఎవడని ఇస్తాడా? ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం. మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు గురుగారు. జై శుభంకరి.